జై హింద్ ఆల్ ఆఫ్ యూ. చాలా మంది ప్రిపరేషన్‌లు ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు సిటీకెళ్ళి ప్రిపేర్ అయితున్నారుగా వాళ్ళందరికీ ఒక డౌట్ వస్తున్నది. నేను ఏంటిది డైలీ సండే ఎగ్జామ్స్ రాస్తున్నాగా అందులో తక్కువ మార్క్స్ వస్తున్నాయి. జాబ్ వత్తదా? రాదా? ఇప్పుడు ఏం చేయాలి? నేను మధ్యలోనే వచ్చేసిన నాకు 6 ఆర్ 7 మంత్స్ నేను చదువుల్ని మొత్తం లీనమైపోయినా కానీ రిజల్ట్ ఏం రావట్లేదు అనంటే, రిజల్ట్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు గదా! జాబ్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు గదా! నువ్వెంత కష్టపడ్డా, ఏం చేసినా ఎండింగ్ వరకు ప్రయత్నం చేయాలె. లేదు, కాదు, కూడదు. నేను మధ్యలోనే వదిలేసిపోతా. నువ్వు మధ్యలో పోయినోడిని మరి ఎందుకు స్టార్ట్ చేసినావు ప్రిపరేషను? అంతే గదా! నువ్వు ఎప్పుడైతే ఫైనల్ వరకు నాకు జాబ్ రావాలే, నేను 2 స్టార్లు నా భుజాన పెట్టుకోవాలని జెప్పి ఎప్పుడైతే నువ్వు కలగన్నావో, అప్పటినుంచే నువ్వు ఆల్‌మోస్ట్ నీ కలలను సాకారం జేసుకోవడం కోసం నీ సైడ్ నుంచి నువ్వు ప్రతి ఒక్కొక్క మెట్టు ఎక్కాలే. నేను డైరెక్ట్ నేనే పోయి బంగుళా ఎక్కుతా అంటే కాదు గదా! ఒక్కొక్క మెట్టు ఎక్కి బంగ్లా ఎక్కడానికి కనీసం ఒక 30 మెట్లెక్కాలి. నువ్వు ఒక 10 మెట్లెక్కినావు. ఇంకా 20 మెట్లెక్కితేనే గదా నువ్వు బంగ్లా పైకి చేరుకునేది. సో, నీ ప్రయత్నం గూడా అంతే. ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఎగ్జామ్ అటెంప్ట్ చేయంగానే సండే ఎగ్జామ్ ఫస్ట్ నీకెన్ని మార్కులొచ్చినాయి? ఒక 30 మార్కులొచ్చినాయి. 40 మార్కులొచ్చినాయి. ఫస్ట్ నువ్వు క్వాలిఫైయే గాలే. ఇప్పుడు క్వాలిఫై అయితున్నావు. 80 మార్కులొత్తున్నాయి. అంటే ఇంకొక 6 మంత్స్ తర్వాత ట్రై చేసి జూడు. అట్లనే ప్రయత్నం జెయి. ప్రయత్నంలో 120, 130 వస్తాయి గావచ్చేమో. ఎప్పుడైనా సరే నీ మనసులో నువ్వేమనుకుంటావో అదే నీకు ఫ్యూచర్‌లో అవుపడతది. లేదు, నా మనసులో నేనెప్పటికీ ఫెయిల్యూర్‌గానే ఉంటా. నా మనసు ఏంటిది నాకు ఒప్పుకుంటాను లేదు. నాకు నేను సెల్ఫ్ సాటిస్ఫై అయితానులేనంటే నువ్వెప్పటికి సెల్ఫ్ సాటిస్ఫై గాలేవు. సెల్ఫ్ సాటిస్ఫై గావాలంటే ఫస్టు నీ మనసును, నీ మాటను కంట్రోల్ జేసుకో. నీ మనసును కంట్రోల్ జేసుకుంటే నీ మాట కంట్రోల్ ఉంటది. నీ మాట కంట్రోల్ ఉంటే నీ బాడీ కంట్రోల్ ఉంటది. నీ బాడీ కంట్రోల్ ఉంటేనే నువ్వు నీ డ్రీమ్‌ను రీచ్ కాగలుగుతావు. అట్లని కాదు చెప్పకుండా లేదు, నా మనసు నన్ను నా మాట ఇంటానలేదు. నీ మనసు నువ్వు మాట ఇనకపోతే నువ్వు బతికేందుకు? ఒకసారి ఆలోచించు. నీ మనసే నీ మాట ఇనట్లేదు. సో, ఇగ నువ్వు బతికేందుకు? ఇంగో ఏంటిది ఇంకో ముచ్చట. వివేకానంద ఏమని జెప్పిండు? "నీ జ్ఞానేంద్రియాలను జయించు. నువ్వప్పుడే ఈ సృష్టిని జయించగలుగుతావు" అని జెప్పిండు. ఫస్ట్ నీ జ్ఞానేంద్రియాలను నువ్వు ఖచ్చితంగా జయించు. ఈ ప్రపంచం గాదు, ప్రపంచంలో ఏదైనా సరే నీ కాళ్ళ కిందకొచ్చి తలొంచుకుంటది. ఫస్ట్ నిన్ను నువ్వే జయిస్తలేవు. నువ్వు విన్ గావట్లేదు. ఈ ప్రపంచాన్ని అసలు దే లొంగిపోవాల్సొస్తది నువ్వు. నీ జ్ఞానేంద్రియాలను నువ్వు కంట్రోల్ జేసుకోలేకపోతే ఈ ప్రపంచం ముంగడ నువ్వు తలదించుకొని ఉండాల్సుంటది. నువ్వు తలదించుకుంటావా? ప్రపంచానికి ఎత్తుగా నిలబడి అందరికి సమాధానం జెప్తావా అనేది నీ చేతుల్లోనే ఉన్నది. సో, నీకు నువ్వుగా, నీకు నువ్వుగా ప్రతిరోజు ఒకటనుకో. నేను ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా నిలవాలంటే నాకు నేనేం జేయాలె? అని జెప్పి రోజు ఒక షెడ్యూల్ ఏసుకో. ఆ షెడ్యూల్ ప్రకారమే చదువు. అసలు నువ్వు ఇంతవరకు నీకున్న సిలబస్‌లో నువ్వు ఎంతవరకు క్లియర్ జేసినావు? ఇంకా ఏం క్లియర్ జేయాలె? అసలు సిలబస్ మొత్తం ఎప్పటి వరకు కంప్లీట్ అయిద్దని జెప్పి నువ్వు ముందే ఒక ప్లాన్ ప్రిపేర్ జేసుకోవాలి. ముందే ఒక షెడ్యూల్ ప్రిపేర్ జేసుకోవాలి. ఆ షెడ్యూల్‌కు తగ్గట్టే నువ్వు చదవాలి. లేదు, కాదు, షెడ్యూల్ లేదు, ఏం లేదు, నేను కోచింగ్ పోతానా, వత్తానా, వాళ్ళు జెప్పిందే చదువుతా. వాళ్ళు జెప్పిందే చదువుతా అంటే వాళ్ళు జెప్పిన కాడికే ఉంటది. ఎప్పుడైతే నువ్వు ఇనిషియేటివ్‌గా తీసుకొని, ఎప్పుడైతే నీకు నువ్వు సెల్ఫ్‌గా ప్రిపేర్ అయితుడు ప్లస్ నీ ప్రిపరేషన్‌కి కోచింగ్ వాళ్ళు ప్లస్ అయితే అప్పుడు నువ్వు సక్సెస్ కాగలుగుతావు. సరే, నేను కోచింగ్ తీసుకున్న కోచింగ్ ఒక్కదాని మీదనే డిపెండ్ అయితా అంటే కాని పని. అర్థమైందా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.